ఉన్నాయి. ఎన్నో ఇంకా వరుస ప్రోగ్రాంలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే తిరుగుతున్నారు ఈ చుట్టుపక్కలే. మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం తిరుపతిలో ఒక పెద్ద కార్యక్రమం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, బాబా మీద ఉన్న ప్రేమతో ఎన్నున్నా కూడా పక్కన పెట్టేసి వీరందరూ కూడా అందరూ అంతే. ఈయనకేమో వరంగల్ వెళ్ళిపోవాలి, ఈయనకేమో బోడంత పని ఉంది, ఆయన అసలు ఎన్ని పనులు ఉన్నాయో. కాబట్టి సాయిబాబా మనల్ని ఎందుకు ఎంచుకున్నాడు అనేటువంటి టాపిక్ మీద ఇవాళ సింపోజియంలో మొదటిసారిగా మాట్లాడుతున్నారు మన హరిహర్ రావు గారు. సాయిరామ్ అండి. 9:30 సాయిరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదానంబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తీర్థమప్పప్రయంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం సాయిరామ్. నరసింహారావు గారు మనల్ని బాబా ఎందుకు ఎంచుకున్నారు అని ఒక టాపిక్ ఇచ్చారు. అసలు నరసింహారావు గారిని బాబా ఎందుకు ఎంచుకున్నారు? షిరిడిలో అంతర్జాతీయ షిరిడి సాయి భక్త మహాసమ్మేళనం నిర్వహించడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి అద్భుతమైన షిరిడి సాయి భక్త మహాసమ్మేళనాన్ని ఏర్పాటు చేసి సాయి భక్తులందరూ కూడా ఒక తాటికి నిలిచి సాయి తత్వాన్ని 10 మందికి తీసుకొని వెళ్ళి సాయిని దగ్గరికి తీసుకెళ్ళి సాయి యొక్క గొప్ప మహిమలు, బాబా సూక్తులు, బాబా మహిమలు, బాబా యొక్క అద్భుతమైన ప్రవచనాలను భక్తుల యొక్క హృదయాలలో, మనసులలో, శరీరంలో, దేహంలో సర్వం నింపడం కోసమే మన నరసింహారావు గారిని బాబా గారు ఎంచుకున్నారు. ఈరోజు మనల్ని అందరినీ బాబా ఎంచుకున్నట్టే. ఎంచుకొని వారు ఎవరు ఇక్కడికి రారు. బాబా గారు జీవిత చరిత్రలో ఎన్నోసార్లు చెప్పారు, ఏదైనా మనకు సంబంధం ఉంటేనే మనం కలుస్తాం, సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఒకరు మనము పంచుకుంటాము, కష్ట నష్టాలు, సుఖ బాధలు, ఆధ్యాత్మిక చింతన పంచుకుంటాం. సంబంధం లేనిది ఎవరి దగ్గరికి రారు అని బాబా చెప్పాడు. కనీసం జంతువు కూడా మన దగ్గరికి రాదు. ఏ సంబంధం లేకుండా ఒక జంతువు కూడా మన దగ్గరికి రాదు. కాబట్టి ఏంటంటే, మనం సంబంధం ఉంటేనే మనం కలుస్తాము, రుణానుబంధం ఉంటేనే కలుస్తాము. ఆ రుణానుబంధంతోనే మనం కలుస్తాం, కలిసి ఆ యొక్క ఆధ్యాత్మిక చింతనలో పయనిస్తాం. ఇక సాయితత్వం కలవాలి అంటే బాబా గారు ఎంచుకుంటేనే కలుస్తాం. బాబా గారు ఎంచుకోకుంటే కలుస్తారన్నది చాలా తక్కువ. మనము కలవకున్నా, మనము బాబా భక్తులై ఉండి, మనము బాబా తత్వంలో ఉండి, బాబాతో సహసంబంధం ఉండి, బాబాతో గత జన్మల అనుభవం ఉంటే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, 7 సముద్రాలు దూరం ఉన్నప్పటికీ కూడా పిచ్చుకకు దారము కట్టి లాగినట్టు బాబా మనల్ని లాగుతాడు. అది బాబా తత్వం. మీరు బాబాను వద్దన్నా, బాబాను కాదన్నా, బాబా దగ్గరికి రాకున్నా, మీరు బాబాతో సంబంధం ఉంటే, బాబా భక్తులైతే బాబా ఎంచుకొని మిమ్మల్ని లాగుతాడు. అది బాబా గొప్పతనం. అదేవిధంగా పైపైన వచ్చే భక్తులు పైపైన వెళ్ళిపోతారు. మనము వరి పంట పండిన తర్వాత ఏ విధంగా అయితే ఆరేస్తామో తాళు ఎగిరిపోతుంది, గింజ మాత్రమే కింద పడుతుంది. అలాగే ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మిగిలిపోయేది నిజమైన బాబా భక్తులే. అందుకనే కదా మన బాబా జీవితంలో ఒక భక్తుడు అడిగాడు కదా, ఇంతమంది మీ దగ్గరికి వస్తున్నారు బాబా, వీరందరూ తరిస్తారా అని అడిగితే దానికి బాబా చెప్పిన సమాధానం, ఆ మామిడి చెట్టు చూడండి ఆయన,
వేల పూలు పూసింది, ఆ పూత రాలిపోయింది. ఎన్నో పిందెలు పూసాయి, ఆ పిందెలు రాలిపోయేవి. కేవలం పళ్ళు మాత్రమే మిగిలాయి, ఆ పళ్ళే మనము. కాబట్టి ఆ రకంగా బాబా ఎంచుకుంటే తప్ప ఎవరు బాబా భక్తులు గారు, బాబా దగ్గరికి రారు, బాబాను నమ్మరు, బాబా తత్వంలో ఉండరు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏదో ఉపన్యాసం చెప్తే మారామనో, లేక సత్సంగాలు చెప్తే మారామనో, లేదంటే షిరిడి సాయి భక్త మహాసమ్మేళనం పెడితే మారామనో, ఈ రకంగా బాబా భక్తులేమన్నా అనుకుంటే అది చాలా తక్కువ. బాబా భక్తులంతా కూడా బాబానే బాబా భక్తులుగా చేసుకుంటాడు. మనము భక్తులయ్యామంటే బాబా అనుభవాలే భక్తులు. మనకు స్వప్నంలో కనిపించు ఆర్థిక సమయమో, ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవహారమో, అదేవిధంగా మనకు అనేక రకమైన సమస్యలు వచ్చినప్పుడు బాబా అనుభవం ఇవ్వడమో, ఈ అనుభవాలతోనే బాబా భక్తులు అవుతారు. అనుభవాలు లేనిది ఎవరు బాబా భక్తులు కారు. ఒకవేళ బాబా భక్తులు అయినప్పటికీ కూడా వాళ్ళు నిలవరు, వారు నిలబడరు, వారు వెళ్ళిపోతారు. కాబట్టి బాబా యొక్క అనుభవాలు పొందినవారు, బాబా యొక్క అనుభూతులు పొందినవారు, బాబా వారి కోరికలు తీర్చినవారు, బాబా స్వప్న దర్శనాలు ఇచ్చినవారు, బాబా ప్రత్యక్షంగా వారికి దర్శనం పొందినవారు, అలాంటి వారు మాత్రమే బాబా దగ్గర నిలబడిపోతారే తప్ప మిగిలిన వారు బాబా దగ్గర నిలబడరు. అలాంటి వారినే బాబా ఎన్నుకుంటాడు. అలాంటి వారినే బాబా ఎన్నుకుంటాడు. బాబా ఎన్నుకోవడము బాబా వంతు, బాబా సేవ చేయడము మన వంతు. మనము బాబా భక్తులను ఒక్కసారి మనం పరిశీలిస్తే, బాబా గారి జీవించున్న కాలం నుంచి మనం పరిశీలిస్తే, ఈరోజు మన హేమాద్రి పంతు మనం చూసుకుంటే, బాబా గారి హేమాద్రి పంతుని ఎన్నుకోబట్టి ఈరోజు బాబా హేమాద్రి పంతు బాబా జీవిత చరిత్ర రాశాడు. ఈ యొక్క జీవిత చరిత్రతోటి మనము కోట్ల మంది బాబా పారాయణ చేసి బాబా భక్తులమైపోయాము. హేమాద్రి పంతు ఒక ఆధ్యాత్మిక చింత కలిగిన ఒక వ్యక్తి, ఒక బ్రాహ్మడు. రామాయణ, భారత, భాగవతాలు అద్భుతంగా చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి. ఒకసారి కాకా సాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్ హేమాద్రి పంతుతో, నువ్వు ఎందుకు బాబాను కలవకూడదు, ఒకసారి బాబాను కలవచ్చు కదా అని చెప్తాడు. చెప్పినప్పుడు హేమాద్రి పంతుకు మనసులో ఎవరైనంతే బాబా యొక్క తత్వము తెలియనంత వరకు బాబాను కలవలేరు. ఏదో ఒక అనుసంధానం ఉంటే తప్ప కలవాలంటే చాలా కష్టం. హేమాద్రి పంతు ఏమనుకున్నాడంటే కలుద్దాంలే అనుకున్నాడు. తర్వాత వారి యొక్క స్నేహితుడి యొక్క కొడుకు జబ్బు చేస్తుంది. మరి నా స్నేహితుడి కొడుకు జబ్బు తీరితే నేను కలుస్తాను అనుకున్నాడు. జబ్బు తగ్గదు. స్నేహితుడి యొక్క కొడుకు జబ్బు తగ్గకుంటే నేనెందుకు బాబాను కలవాలనుకుంటాడు మరలా అనుకొని, ఆ తర్వాత మరలా కాకాసాహెబ్ దీక్షిత్ చెప్తాడు, ఏమయ్యా నేను చెప్పాను కదా బాబాను కలవమని, నువ్వు ఒకసారి బాబాను కలవచ్చు కదా అనగానే అప్పుడు హేమాద్రి పంతు మరలా బాబాను కలవటానికి మరలా బయలుదేరుతాడు. బాబాను కలవడానికి బయలుదేరి తర్వాత ట్రైన్ ఎక్కుతాడు. ఆ ట్రైన్లో దాదర్ టికెట్ తీసుకుంటాడు. దాదర్ టికెట్ తీసుకోగానే అప్పుడు బాబా గారే ప్రత్యక్షంగా ఆయన దగ్గరికి వస్తాడు. అది బాబా లాగడం. బాబా గారే ఒక మహమ్మదీయుడి రూపంలో ఆయన దగ్గరికి ప్రత్యక్షం వచ్చిన ఆయన, నువ్వు ఈ యొక్క దాదర్ టికెట్ తీసుకున్నావు, నువ్వు దాదర్లో దిగితే మన్నాడు వెళ్ళే ఈ యొక్క మేలు, బాంద్రా మేలు అక్కడ ఆగదు, నువ్వు షిరిడికి వెళ్ళలేవు. నువ్వు షిరిడికి వెళ్ళాలి అంటే బాంద్రా టికెట్ తీసుకో, అక్కడ మన్మాడు మేలు వస్తుంది, ఆ మేల్లో ఎక్కుతా నువ్వు షిరిడికి వెళ్తావు, నువ్వు తరిస్తావు అని సాక్షాత్తు బాబానే వచ్చి ఆయన మరలా బాంద్రా టికెట్ తీసుకొని షిరిడికి పంపిస్తాడు. అది బాబా ఎంచుకోవడం అంటే. ఆ రకంగా హేమాద్రి పంతును బాబా ఎంచుకొని హేమాద్రి పంతు షిరిడికి వెళ్ళి తర్వాత 1910 నుంచి 1929 వరకు వారు మరణించేంత వరకు కూడా బాబా సేవ చేసి బాబా అంకితమైపోయి అనేక రకమైన అద్భుతమైన అనుభవాలు పొంది బాబా జీవిత చరిత్రను మనకు అందించాడు. ఆ రకంగా బాబా ఎంచుకున్నాడు. ఇక కాకాసాహెబ్ దీక్షిత్ విషయం వస్తే, కాకాసాహెబ్ దీక్షిత్ ఒక పెద్ద అడ్వకేట్, విద్యావంతుడు, చాలా గొప్పవాడు. లండన్లో రైలు ఎక్కుతుంటే కాలు కింద పడి ఫ్రాక్చర్ అవుతుంది. ఆ కాలు నొప్పి తగ్గకుండా, నా కాలు నొప్పి తగ్గలేదే ఎలా అని చెప్పి బాధపడుతూ ఉంటే ఒకసారి ఇదే నానాసాహెబ్ చందోర్కర్ షిరిడికి వెళ్ళవయ్యా అంటాడు. షిరిడికి అంటే అది బాబా దగ్గర ఏ విధంగా లాగుతాడంటే ఏదో బాబానే లాగేస్తాడు బాబా భక్తులను. షిరిడికి వెళ్ళమంటే ఎలా షిరిడికి వెళ్ళాలని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ ఈ యొక్క హమ్మన్ దగ్గరికి వెళ్తే
అప్పుడు అనుకోకుండా చూడండి బాబా ఏ విధంగా వాళ్ళ భక్తులు లాగుతాడంటే, అప్పుడు ఆ సమయంలో శ్యామ యొక్క మేఘశ్యాముడు యొక్క బాబా పటము పగిలిపోతే అద్దం వేయించుకోవడానికి ఈ యొక్క అహమ్మద్ దగ్గరికి వస్తే మిర్ర్కర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ యొక్క మిర్ర్కర్కు చెప్తాడు నానాసాహెబ్ చందోద్కర్, ఏంటంటే దీక్షిత్ వచ్చాడు, శ్యామకు చెప్పండి, శ్యామకు చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ను షిరిడీకి తీసుకెళ్ళమని చెప్పండి అని చెప్తే, అప్పుడు మిర్ర్కర్ చెప్తే శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్ను షిరిడీకి తీసుకొని బయలుదేరుతాడు. అప్పుడు కూడా మరలా ఆయన రైలు ఎక్కినప్పుడు సెకండ్ క్లాస్ టికెట్ తీసుకుంటే అక్కడ సీట్ లేదు. ఎలా అనుకుంటాడు? అప్పుడు ఆయన స్నేహితుడు గార్డు ఉండి, రాని సార్ మీకు ఫస్ట్ క్లాసులో నేను కూర్చోబెట్టి తీసుకెళ్తానని చెప్పి ఆయన ఫస్ట్ క్లాసులో కూర్చోబెట్టి కాకాసాహెబ్ దీక్షిత్ను షిరిడీకి తీసుకెళ్ళాడు. ఆ కాకాసాహెబ్ దీక్షిత్ను బాబా ఎన్నుకోబట్టే గురు శిష్యుల సంబంధం మనకు తెలిసింది. కాబట్టి బాబా మేకను నరకమన్నప్పుడు బడే బాబా లాంటి వారు కూడా మేకను నరకడానికి ముందుకు రాలేదు, శ్యామ లాంటి వారు కూడా మేకను నరకడానికి ముందుకు రాలేదు, రాధాకృష్ణ ఇలాంటి వారు కూడా మేకను నరకడానికి ముందుకు రాలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షతో గురువు ఆజ్ఞ మా ఆజ్ఞ, మేము తర్కించము, మాట్లాడము, వారి ఆజ్ఞ మా ఆజ్ఞ, వారు తప్పంటే తప్పే, ఒప్పంటే ఒప్పే, వారు ఏం చెప్తే అదే మా ఆజ్ఞ అని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ నిజమైన గురుతత్వాన్ని, గురువైన నిజమైన శిష్యుల లక్షణాన్ని మన బాబా జీవిత చరిత్రలో చెప్పడం జరిగింది. ఆ రకంగా కాకాసాహెబ్ దీక్షిత్ను అక్కడ బాబా ఎన్నుకోవడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే ఒక నానాసాహెబ్ చందోద్కర్, ఇక నానాసాహెబ్ చందోద్కర్ విషయం వస్తే, నానాసాహెబ్ చందోద్కర్ మ్యాజిస్ట్రేట్, ఒక గొప్ప ఉద్యోగి. ఆయన కూడా బాబా గురించి అనేక రకమైన పురాణాలు, భారత భాగవతాలు ఎన్నో పఠించాడు, చదివాడు, పారాయణ చేశాడు. బాబాకు సంబంధం లేకుండా బాబా పిలవడండి, బాబా పిలవడు, బాబా లాగడు. నానాసాహెబ్ చందోద్కర్కు బాబా కబురు చేశాడు. ఏమనంటే, నానా షిరిడీకి రావయ్యా అన్నాడు. ఆహా, ఈయన మ్యాజిస్ట్రేట్ కదా, హోదా ఎక్కువ కదా, లేలే చూద్దాం. మరలా రెండోసారి నానాసాహెబ్ చందోద్కర్కు మరలా కబురు చేశాడు, రావయ్య షిరిడీకి అంటే మరలా రెండోసారి కూడా నానాసాహెబ్ చందోద్కర్ సుముఖం చూపలేదు. మరలా మూడోసారి నానాసాహెబ్ చందోద్కర్కు మరి కబురు చేశాడు. కబురు చేసి షిరిడీకి రావయ్యా అని మరలా తెలియజేశాడు. అయినా ఆయన సుముఖం చెప్పలేదు. అప్పుడు బాబా అంటాడు, నేను షిరిడీకి రమ్మని పిలవాలంటే చాలామంది ఉన్నారు, నిన్ను ఎందుకు పిలుస్తున్నా? 4 తరాల నుంచి నీకు నాకు సంబంధం ఉంది, 4 తరాల నుంచి నీకు నాకు సంబంధం ఉంది, అందుకని నేను పిలుస్తున్నాను నానా అని చెప్తే, అప్పటికి నానాసాహెబ్ చందోద్కర్కు జ్ఞానోదయం కలిగి అప్పుడు నానాసాహెబ్ చందోద్కర్ షిరిడీకి వెళ్ళడం జరిగింది. ఆ రకంగా నానా షిరిడీకి రావడం, బాబాతోటి అనుసంధానం కలగడం, భగవద్గీతలోని తద్విత్ ప్రేమ ప్రాతీనైన అద్భుతమైన భగవద్గీత శ్లోకంలో ఉన్న అంతరార్థాన్ని, అర్థాన్ని పొందగలగడం, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహము పొందగలగడం. అదేవిధంగా తాను ఉద్యోగం చేసే రోజులలో మంచినీళ్ళు లేక కొండ ప్రాంతంలో వెళ్ళి నీరు తాగడానికి ఇబ్బంది ఉండి బండ మీద కూర్చుంటే తన ప్రాణము పోయే పరిస్థితులలో బాబానే అక్కడ ఒక రూపంలో వచ్చి, నువ్వు కూర్చొని రాయి కింద నీళ్లున్నాయా, తాగవయ్యా అని చెప్పి ఆయనకు మంచినీళ్ళు ఇచ్చి ఆయనకు నానాసాహెబ్ చందోద్కర్ ప్రాణం పోయడం జరిగింది. అదేవిధంగా నానాసాహెబ్ చందోద్కర్ కూతురు ప్రసవ వేదనలో ఉండి బాధపడుతూ ఉంటే బాబానే బంట్రోత్తయ్యి రామగిరి బువాను పంపించి ఆ యొక్క జట్కాలో బాబానే బండి తోలి ఆ ఊది పాటని ఇచ్చి సాయి రహం నజర్ కర్నే అని చెప్పి పాట పాడి ఆ పాటతోటి ఆయన కూతుర్ని యొక్క కాపాడడం జరిగింది. ఇవన్నీ ఏంటి? బాబా ఎన్నుకోవడం కాదా? బాబా ఎన్నుకోకుండా నానాసాహెబ్ చందోద్కర్ వెళ్ళేవాడా? బాబా ఎన్నుకోకుండా ఉంటే హేమాద్రి పంత్ వెళ్ళేవాడా? బాబా ఎన్నుకోకుండా కాకాసాహెబ్ దీక్షిత్ వెళ్ళేవారు కాదు. ఇవన్నీ బాబా తాను ఎవరినైతే ఎన్నుకోవాలో, ఎలా లాగించాలో, ఎలా సేవ చేయాలో, ఏ రకంగా నడిపించాలో అంతా బాబా వంతే. ఇక మేఘశ్యాముడి కథ మనకు తెలుసు. మేఘశ్యాముడు పరమశివ భక్తుడు. హరి వినాయక్ సాటే చెప్తాడు మేఘశ్యాముడికి, నువ్వు వెళ్ళవయ్యా షిరిడీకి, వెళ్ళు, బాబాను కొలువు అంటాడు. అంటే ఆయనకు వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే మనకు కూడా మొట్టమొదట బాబా దగ్గరికి వెళ్ళే వాళ్ళకు చాలామంది మనకి ఇష్టం లేదు. ఎందుకంటే మనం బాబా భక్తులం కాదు. మొదట
ఒక గణపతి భక్తులమో, ఒక శివభక్తులమో, ఒక రామ భక్తులమో, ఒక కృష్ణ భక్తులమో, రకరకాల భక్తులుగా ఉన్న వాళ్ళం మనమందరం కూడా. కానీ బాబా ఇచ్చిన అనుభవంతో బాబానే రాముడు, బాబానే కృష్ణుడు, బాబానే శివుడు, బాబానే దత్తాస్వరూపుడు, బాబానే శ్రీకృష్ణ పరమాత్ముడు, బాబానే సర్వదేవత స్వరూపుడు, బాబానే సద్గురువు, బాబానే ఈ యొక్క సత్వరజ తమో గుణాలకు అతీతుడు, బాబాగారే సృష్టి స్థితి లయకారకుడు, బాబాగారే జగన్మాత అని ఎప్పుడైతే మనము భావించామో, ఆలోచించామో, కొలిచామో, అప్పుడు మనము బాబాను అర్థం చేసుకున్నాం, బాబా అనుభవాలు పొందాము, బాబా దగ్గరికి వెళ్ళాము, బాబా పాదాలకు శరణు వేడాము. అలాగే మేఘశ్యాముడికి కూడా బాబాను కొలవాలనే ఆలోచన రాలేదు. ఒక మహమ్మదీయుడు అనుకున్నాడు, బాబా ఒక మహమ్మదీయుడు అని ఎవరో చెప్తే ఆ భావనతోటి మరలా వెళ్ళలేకపోయాడు. మరలా హరవినాయక సాటే చివాట్లు పెడితే బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా బయటికి తరిమేసిన తర్వాత మరలా అక్కడ త్రియంబకం వెళ్ళి సంవత్సరం 6 నెలలు అక్కడ ఉండి తిరిగి బాబా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు బాబా వారిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా బాబాని రిసీవ్ చేసుకున్న తర్వాత అప్పుడు మేఘశ్యాముడు సాక్షాత్తు బాబా ఎవరో కాదు, పరమశివుడే, బాబా పరమశివుని యొక్క అవతారమే అని భావించి గోదావరి నదిలో నీళ్లు పోసి బిల్వపత్రం వేసి బాబాను శరణు వేడి బాబా యొక్క పాదాలు పట్టుకొని చివరికి మోక్షం పొంది ఆఖరికి ఆ యొక్క బాబా గారు మేఘశ్యాముడు చనిపోయినప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఎంతమంది ఆ రకంగా పెట్టిన సందర్భం బాబా లేదు. ఆఖరకు ఆ యొక్క చావుకు సంబంధించిన కర్మకు సంబంధించిన ఖర్చులు బాబా పెట్టుకున్నాడు. బ్రాహ్మణులకు భోజనం బాబా పెట్టించాడు ఆ రోజు. కాబట్టి ఆయన కర్మకాండ కూడా బాబానే చేశాడు. అది బాబా మేఘశ్యాముని యొక్క అద్భుతమైన ఎన్నిక. ఇక మహల్సాపతి గురించి మనకు తెలుసు. ఇక మహల్సాపతి ఈ 24 గంటలు బాబానే. బాబా ప్రాణము పోయినప్పుడు 3 రోజులు తొడ మీద పెట్టుకొని బాబాను కాపాడి బాబాను చనిపోయాడు. బాబా చనిపోయాడు. ఇక బాబాను మనము దహనం చేయాలని చెప్పి అన్నప్పటికి కూడా లేదు, బాబా తిరిగి బతుకుతాడు, 3 రోజుల తర్వాత తిరిగి ప్రాణంతో లేస్తాడు అని చెప్పి తన తొడ మీద బాబాను ఉంచుకొని 3 రోజులు కాపాడిన వ్యక్తి మహల్సాపతి. ఆ మహల్సాపతికి వడేరా మహారాజు గారు బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు ఇట్లా దార పోస్తూ ఉంటే, అరే దేవా మనకెందుకు ఇవన్నీ, ఇవి కాదు మనకు కావాల్సింది, మనకు కావాల్సింది వేరే అని చెప్పి మహల్సాపతికి పరమ భక్తుడిగా బాబా ఎన్నుకున్నాడు. ఆ మహల్సాపతికి ఈరోజు మనము బాబా గారు పాదరక్షలు ఇవ్వబట్టే ఈరోజు తరతరాలు ఆ పాదరక్షలతోటి వాళ్ళ కొడుకులు, మనమళ్ళు, మునిమనమళ్ళు అద్భుతంగా వారి సంసారాలు 3 పూల ఆరకాయలాగా రగిలిపోతూనే ఉన్నాయి. ఈ రకంగా మహల్సాపతి గారు బాబాను ఒక స్థాయికి తీసుకెళ్ళాడు. ఇక దాసగను గారి గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆ రోజు దాసగను బాబా గురించి ప్రచారం చేసింది దాసగను, బాబా తత్వం చెప్పింది దాసగను, ప్రజలలో బాబా యొక్క అద్భుతమైన లీలలు చెప్పింది దాసగను. ఆ దాసగను కూడా ఒక పోలీస్ ఆఫీసరే. ఆ దాసగను కూడా మొట్టమొదటి బాబా దగ్గరికి రాలేదు. బాబా రమ్మన్నా పిలిచినా రాలేదు. ఉద్యోగము మానుకొని నాకు సేవ చేయమన్నా చేయలేదు. ఉద్యోగంలో అనేక రకమైన బాధలు కలిగినాయి, అనేక రకమైన అవాంతరాలు జరిగినాయి, అనేక రకమైన ఆటంకాలు జరిగినాయి. ప్రతి సమయంలో కూడా బాబా కాపాడాడు. అయితే ఒకసారి ఈ యొక్క భయంకరమైన ఆ యొక్క గజదొంగ కాన్వాయ్ని పట్టుకోమని చెప్పి బాబా గారు ఆ పోలీసు వారికి బాధ్యత చేపట్టినప్పుడు ఆ యొక్క గజదొంగ చంపాలని చెప్పి దాసగనును చంపే సమయంలో బాబా ఒకసారి కేక వేయంగానే అప్పుడు దాసగనును బాబా కాపాడాడు. ఎప్పుడైతే తన ప్రాణాన్ని బాబా కాపాడాడో అప్పుడు దాసగను వచ్చి ఉద్యోగం మానుకొని బాబాకు శరణు వేడాడు. శరణు వేడి బాబా మీరే సర్వం, మీరే సర్వదేవతలు, మీరే ఆ యొక్క దత్తాత్రేయుని యొక్క రూపము అని స్థవన మంజరి, అద్భుతమైన స్థవన మంజరిని మనకి ఈరోజు రాసి మనం పారాయణం చేసుకోవడానికి అద్భుతమైన స్థవన మంజరిని ఈరోజు బాబా మనకు అందించింది దాసగను. నేను గంగా యమున దగ్గరికి వెళ్తే గంగా యమున ఏముంది నాయన, నా పాదాల వద్దనే ఉంది నీకు గంగా యమున అని చెప్పి ఈ యొక్క గంగా యమున తన పాదాల వద్దనే ఈ యొక్క బాబా గారు తనకు దాసగనుకిచ్చి పాదాల వద్ద గంగా యమునను పారిచ్చాడు. అదేవిధంగా ఒకసారి యొక్క దాసగను బాబా జీవిత చరిత్ర యొక్క అద్భుతాలు చెప్తూ ఉన్నాడు. బాబా అనేకమైన మహిమలు చేశాడు. బాబా అద్భుతమైన భక్తులు కాపాడాడు. బాబా ఎన్నెన్నో మహిమలు చేశాడని చెప్పి చనిపోయిన వారిని కూడా బాబా బతికిచ్చాడు, చనిపోయిన వారిని కూడా బాబా బతికిచ్చాడు అని దాసగను ఒకసారి అద్భుతంగా ప్రసంగం చేస్తున్నాడు.
ప్రసంగం చేస్తూ ఉంటే ఆ సమయంలో ఈ యొక్క బిల్లులు అంటే గజ దొంగలు వారి బంధువు చనిపోయి ఉంటారు. వారు బంధువు చనిపోయి ఉండి ఆ బంధువును వారి నెత్తి మీద శవాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. శవాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే వారికి మాటలు వినపడ్డాయి. ఏమనంటే దాసగను చెప్పే మాటలు. ఏ మాటలు అంటే బాబా గారు చనిపోయిన వారిని కూడా బతికిస్తాడు, బాబా గారు చనిపోయిన వారిని కూడా బతికిస్తాడు అనే మాటలు వినపడ్డాయి. వినపడి వారు వచ్చి ఆ శవాన్ని తీసుకొని వచ్చి బాబా దగ్గర పెట్టారు, దాసగన దగ్గర పెట్టారు. పెట్టి బాబా గారు చనిపోయిన వారిని కూడా బతికిస్తారని చెప్తున్నారు కదా, ఇప్పుడు మా బంధువును నువ్వు బతికిచ్చు. బాబా అంత శక్తి కలిగిన వాడైతే చనిపోయిన మా యొక్క బంధువు బతకాలి, బతకకుంటే నీ యొక్క మెడ మీద కత్తి పెట్టి నీ తల నరికేస్తామంటారు దాసగన్ను. మనం ఎన్నో చెప్తూ ఉంటాం బాబా గురించి. ఇప్పుడు నాకు ఇది నిరూపించమంటే అప్పుడు వస్తుంది మన సమస్య. అయితే చెప్పడానికి బాబా తత్వాలు ఎన్నో చెప్తుంటాం. బాబా అంత గొప్పవాడు కదా, ఇప్పుడు నాకు నిరూపించు అంటే అప్పుడు మనకు అసలైన భావము భయం కలుగుతుంది. అప్పుడు ఒకటే ఇక దాసగను 2 చేతులు ఎత్తాడు. 2 చేతులు ఎత్తి ఇక ఒక్కసారి బాబాని ప్రార్థించడం మొదలుపెట్ట. సాయి రహం నజర్ కరనా బచ్చోं का पालन करना, साई रहम नजर करना बच्चों का पालन करना. బాబా మేము పిల్లలము, మాకేం తెలియదు, మీరే నన్ను కాపాడాలి, మీరే నన్ను కాపాడాలి. నా ప్రాణం పోతుంది, నా మెడ మీద కత్తి పెట్టాడు, వాడు బతకకుండా నన్ను చంపేస్తాడు, కాబట్టి మీరే నన్ను కాపాడాలి బాబా అంటే అప్పుడు తిరిగి ఆ చనిపోయిన వ్యక్తి బతకడం జరిగింది. అది బాబా యొక్క మహిమ. అది బాబా తన భక్తుని కాపాడిన గొప్పతనం. ఈ విధంగా దాసగనును బాబా అద్భుతంగా ఎన్నుకొని తన భక్తులను తాను ఎన్నుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనము అందరి విషయాలు మనం చెప్పలేం, అందరి గురించి చెప్పాలంటే సమయం ఉండదు. ముఖ్యమైన కొద్దిమంది విషయాలు మాత్రమే మనము ఉచ్చరించుకుంటున్నాం. ఇక బాబా శ్యామ విషయం వస్తే జన్మల బంధం. బాబా గారు చాలామంది విషయంలో మనము గత జన్మలో బాబాతో ఉండొచ్చు, గత జన్మలో బాబాతో కలిసి ఉండొచ్చు, గత జన్మలో బాబాతో తిరిగి ఉండొచ్చు, గత జన్మలో బాబాకు సేవ చేసి ఉండొచ్చు, గత జన్మలో బాబాను పూజించవచ్చు. కానీ ఈ జన్మలో మనకు గుర్తు లేదు, ఈ జన్మలో మనకు తెలియదు, బాబా తత్వం తెలియదు. కానీ బాబా గారు గత జన్మలలో బాబాతో సహసంబంధం ఉంటే బాబానే గుర్తు చేసి తన భక్తులను తాను లాక్కోవడమే బాబా వంతు. జన్మల బంధాన్ని గుర్తు చేసి తన భక్తులను తాను లాక్కోవడమే బాబా వంతు. అదే కదా మన శ్యామ కథలో ఔరంగాబాద్ భార్య శ్యామ దగ్గరికి వస్తుంది. తనకు 27 సంవత్సరాల నుంచి సంతానం లేకుంటే సంతానం కోసం బాబా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మనలాంటి భక్తులు చెప్తారు, అమ్మ శ్యామ దగ్గరికి వెళ్ళు, శ్యామ అయితే బాబాతో చెప్పి నీకు పని చేయిస్తాడు అని చెప్పంటే శ్యామ అమ్మ నువ్వు మధ్యాహ్నం 2 గంటలకు రా, ఆ సమయంలో బాబా ఖాళీగా ఉంటాడు, ఒక టెంకాయ కర్పూరం తీసుకొని రా, ఊదికట్టెలు తీసుకురా, నేను మాట్లాడతానని చెప్తే ఆ సమయంలో వెళ్ళి ఈ యొక్క టెంకాయ తీసుకొని శ్యామ దగ్గరికి వెళ్తే శ్యామ ఈ ఔరంగాబాద్ భార్యకు సంతానం కావాలని చెప్పి బాబాతో డిస్కస్ చేసే సమయంలో అప్పుడు బాబా గారు శ్యామను బుగ్గగిల్లుతాడు. అప్పుడు అంటాడు, ఈ బుగ్గగిల్లే దేవుళ్ళు మాకొద్దు, మిఠాయిలు పంచే దేవుళ్ళు కావాలి, బుగ్గగిల్లే దేవుళ్ళు మాకెందుకు బాబా అంటాడు శ్యామ. అరే పిచ్చివాడా, 72 జన్మల నుండి నిన్ను నేను కాపాడుతున్నానే, 72 జన్మల నుంచి కనీసం ఒక్కసారైనా బుగ్గగిల్లలేదు, ఇన్ని జన్మల నుంచి నువ్వు నా ఎంట ఉంటే నేను కాపాడి నీ బుగ్గగిల్లకుండా ఒకసారి బుగ్గగిల్లితే ఏమిదిరా శ్యామ అంటాడు. అది కదా 72 జన్మల బంధము శ్యామ బంధము. ఒక జన్మ కాదు, 2 జన్మలు కాదు, 3 జన్మలు కాదు, కొన్ని జన్మల బంధాలే శ్యామ బంధము. కాబట్టి మన జన్మల బంధాలు కూడా ఎన్నున్నాయో, ఎన్ని జన్మల నుంచి బాబాతో ఉన్నామో, ఎన్ని జన్మలతోటి బాబాతో సహసంబంధం ఉన్నామో, ఎన్ని జన్మలతో బాబాతో నడుస్తున్నామో మనకు తెలియదు, బాబాకు తెలుసు. అదేవిధంగా శ్యామ ఒకసారి అడుగుతాడు, బాబా రామాయణం జరిగిందా అంటాడు. పిచ్చివాడా, 1 కోటి మంది వానరులు నాకు కనబడుతున్నారు, నా కంటి ముందు 1 కోటి మంది వానరులు నా కంటి ముందు కనబడుతున్నారు, రామాయణం జరిగింది అంటాడు. బాబా మహాభారతం జరిగిందా? అరే 50 కోట్ల మంది యాదవులు నా కంటి ముందు కనబడుతున్నారు, చీమలలాగా
వారు సైనికులు నాకు కనబడుతున్నారు, మహాభారత యుద్ధంగా నాకు కనబడుతుంది అంటాడు బాబా. అంటే ఏంటి బాబా మీరు చూసినట్టే చెప్తున్నారు? అరే నేను జీవించి ఉన్నా, నేను చూశాను, నేనున్నాను అంటాడు బాబా. నేను ఉన్నాను, నేను చూశాను. అంటే రామాయణ కాలంలో బాబా ఉన్నాడు, మహాభారత కాలంలో బాబా ఉన్నాడు. ఎవరో ఏ వాల్మీకి మహర్షి అయి ఉండొచ్చు, లేదంటే వశిష్ఠ మహర్షి అయి ఉండొచ్చు, ఆత్రేయ మహర్షి అయి ఉండొచ్చు, భరద్వాజ మహర్షి అయి ఉండొచ్చు, సప్త మహర్షులలో ఎవరొకరు ఉండొచ్చు. అదేవిధంగా బాబా ఎప్పుడున్నాడు? ఆ యొక్క రామాయణ భారత కాలంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో కూడా బాబా ఉన్నాడు. అదే కదా శ్యామతో బాబా చెప్పింది. తర్వాత ఆ యొక్క శ్యామ మళ్ళీ అడుగుతాడు, అంటే ఆ యొక్క శ్యామ ఆ టైం అట్లాడు అడిగి, బాబా ఈ యొక్క విష్ణులోకం ఉందా, వైకుంఠం ఉందా అంటాడు. అనగానే ఎంబడి శ్యామ నెత్తి మీద బాబా చేపెడతాడు. చేపెట్టి ఒకసారి చూడు అంటాడు. చూడంగానే వైకుంఠం విష్ణుమూర్తి కనపడతాడు. ఇదిరా నాయన వైకుంఠం అని చెప్తాడు. అయితే బాబా కైలాసం ఉందా అంటాడు. కైలాసం ఉందా అంటాడు. మళ్ళా నెత్తి మీద చేయబెడతాడు. నెత్తి మీద చేయబెట్టి చూడు అంటాడు. చూడండి ఇది కైలాసం అంటాడు. సరే బ్రహ్మలోకం ఉందా అంటాడు. చెప్తూ ఉంటే ఏముంది, చెప్తుంటే అడగడానికి చాలా ఉంటాయి. బ్రహ్మలోకం ఉందా అంటే మళ్ళీ బాబా నెత్తి మీద చేయబెట్టి బ్రహ్మను చూపిస్తాడు. బ్రహ్మలోకం చూపించాడు, అదేవిధంగా కైలాసం చూపించాడు, వైకుంఠం చూపించాడు. అన్నయిన తర్వాత ఇంకేంటి బాబా అంటాడు. పిచ్చివాడు, ఇవి కాదు అసలైనవి. అసలు సత్యలోకం ఇంకోటి ఉంది, పరబ్రహ్మ స్వరూపమైన సత్యలోకం. ఆ పరబ్రహ్మ స్వరూపమైన సత్యలోకాన్ని నువ్వు చూడలేవు, వీరికి మించినది అది. అదే భగవంతుడు, నిజమైన భగవంతుడు అదే. కాబట్టి ఈ యొక్క క్రిస్టియన్స్ తండ్రి అన్న, మహమ్మదీయులు అల్లా అన్న, హిందువులు పరబ్రహ్మ స్వరూపం అన్న, మూడు ఒకటే, అదే భగవంతుడు. అందుకనే బాబా చెప్పాడు, సర్వదేవులు ఒకటే, అందరి దేవుడు ఒకటే, సబ్కా మాలిక్ అని బాబా చెప్పాడు. అంటే బాబా ఉద్దేశం అల్లా మాలిక్ అంటారే ఏంటి చాలామంది ప్రశ్నిస్తారు. అసలు అల్లా మాలిక్ అంటే అర్థం తెలిస్తే కదా, తెలిసిన వాళ్ళు ఎవరు ప్రశ్నించరు. అసలు అల్లా అంటే మీరు ఒక పర్షియన్ భాష కావచ్చు, ఉర్దూ భాష కావచ్చు, ఎక్కడైనా వారిని అడిగితే అల్లా అంటే అర్థం ఏంటో అడగండి, అడిగితే తెలుస్తుంది. గూగుల్లో కొట్టండి, తెలుస్తుంది. అల్లా అంటే సృష్టికర్త, అల్లా అంటే ఈ యొక్క సర్వవ్యాపకుడు, అల్లా అంటే సర్వజ్ఞుడు, అల్లా అంటే పరబ్రహ్మ స్వరూపము. ఎవరైతే దేవుడో ఆ దేవుడిని వారి భాషలో అల్లా అంటారంతే. ఇక అదేవిధంగా ఈ యొక్క క్రిస్టియన్స్ తండ్రి అంటారు, మనం పరబ్రహ్మ స్వరూపం అంటాము. ఇదే ఈ యొక్క మన బాబా జీవిత చరిత్రలో చెప్పింది. అల్లా అంటే భగవంతుడు. మన బాబా జీవిత చరిత్రలో చదవలేదా? అల్లా మాలిక్ అంటే భగవంతుడి యజమాని చెప్పి పక్కన రాయలేదా? అంటే అల్లా మాలిక్ అంటే ఏంటి? భగవంతుడనే అర్థము. అదేదో ఒక మతానికి సంబంధించిన దేవుడని కాదు. కాకుండా ఆ మాట ఎందుకు అన్నాడు అంటే దానికి వేరే ఒక చరిత్ర ఉంది, దానికి ఒక సందర్భం ఉంది. ఆ యొక్క సందర్భం వేరు. కాబట్టి ఆ యొక్క అసలైన పరబ్రహ్మ స్వరూపమైన ఆ యొక్క రూపం వేరు, అది నువ్వు చూడలేవు శ్యామ అంటాడు. ఆ రకంగా ఈ యొక్క శ్యామకు అద్భుతమైన లీలలు, అంటే జన్మల సంబంధం అలాంటిది. అదేవిధంగా కాపర్దేవ్ భార్య, ఈ యొక్క కాపర్దేవ్ భార్య బాబా దగ్గర ద్వారకామయిలో మధ్యాహ్నం కూర్చున్నప్పుడు అనేక మంది బాబాకు తినడానికి ఆహార పదార్థాలు తెచ్చిపెడుతూ ఉంటారు. తెచ్చిపెడుతూ ఉంటే ఒకసారి కాపర్దేవ్ భార్య యొక్క ఆమె తెచ్చిన పళ్ళాన్ని టకటక బాబా లాగేసుకొని తింటూ ఉంటాడు. తినంగానే అప్పుడు ఈ యొక్క మిగతా భక్తులు అడుగుతారు, ఏం బాబా మేము ఇంతమందికి తెచ్చాం కదా, మేము తెచ్చింది మీరు ఏం తినకుండా ఆమె తెచ్చిన పదార్థమే తింటున్నారేంటి బాబా, ఏం మీకు అంత పక్షపాతమా అంటే అప్పుడు బాబా అంటాడు, పిచ్చివారా, ఆమె మొదటి జన్మలో ఒక ఆవుగా ఉంది, నా దగ్గర ఉంది. రెండవ జన్మలో తోటమాలిగా ఉంది, నా దగ్గర ఉంది. మూడవ జన్మలో క్షత్రియుడిగా ఉంది, నా దగ్గర ఉంది. ఈ జన్మలో బ్రాహ్మణ కులంలో జన్మించింది. 4 జన్మల నుండి నా దగ్గర ఉంది. ఆ జన్మ యొక్క పరంపరతోటి, ఆ జన్మ యొక్క సహసంబంధంతో ఆమె తెచ్చిన పదార్థం నేను తింటున్నాను అని బాబా అంటాడు. అంటే ఆ సంబంధం ఏంటంటే జన్మల సంబంధం. అదేవిధంగా కెప్టెన్ హార్టే ఈ యొక్క జన్మ నార్కేను పరిచయం చేయబోతాడు. బూటి నా అల్లుడని, నువ్వు నన్నేం పరిచయం చేస్తావు, 30 తరాల నుంచి నాకు తెలుసు అంటాడు. 30 తరాల నుంచి నాకు తెలుసు అని బాబా చెప్తాడు. కర్ణిక్ 2000 జన్మల నుంచి నాకు తెలుసు అంటాడు బాబా. 2000 జన్మల నుంచి నాకు తెలుసు అని బాబా చెప్పడం జరుగుతుంది.
ఈ విధంగా ఏంటంటే జన్మల బంధము బాబా చెప్పేవాడు. కర్ణిక్తో కొత్త యుగంధర్, బలరాం దురంధర్ శాంతాకృతిలో మరాఠీ దానికి సంబంధించిన ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. ఒకసారి బలరాం దురంధర్ బాబా దగ్గరికి వస్తూ ఉంటే రాకముందే బాబా అంటాడు, నా భక్తుడు వస్తున్నాడు అని. రాగానే బాబా ఏమంటాడంటే, అతని తోటి నాకు 60 తరాల సంబంధం అంటాడు. 60 తరాల నుండి నాకు ఆయనతో సంబంధం అని బాబా అంటాడు. అంటే ఇక్కడ మనకు ఈ యొక్క భక్తుల అనుభవాలలో మనకు తెలిసింది ఏందయ్యా అంటే, జన్మల బంధం, జన్మల సంబంధం. ఆ జన్మల బంధమే బాబా మనల్ని లాగుతాడు, ఆయన చెంతకు చేరుస్తాడు, ఆయన పాదాల వద్ద చేరుస్తాడు, ఆయన సేవ చేసుకుంటాడు. ఇక బాబా స్వప్నంలో కూడా కనిపించి మనల్ని పిలిపించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. స్వప్న దర్శనమిచ్చి బాబా భక్తులను అనేక మందిని బాబా లాక్కున్నది జరిగింది. ఇప్పుడు మనలోనే నన్ను అడిగితే ఇక్కడ కూర్చున్న వాళ్ళలోనే 100% బాబా స్వప్న దర్శనాలు ఇచ్చి షిరిడీకి పిలిపించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది మీరు చెప్పినా చెప్పకుండా అది వాస్తవమే. మనం షిరిడీకి పోకున్నా బాబా మనకు కలలో కనబడి రా షిరిడీకి అని మనల్ని షిరిడీకి లాక్కొని స్వప్నంలో అనేక రకమైన మనకు దర్శనాలు ఇచ్చి అనుభూతులు ఇచ్చిన సంగతులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు లాలా లక్ష్మీచంద్ బాబా స్వప్నంలో కనిపించి నువ్వు నా దగ్గరికి రా అన్నప్పుడు బాబా దగ్గరికి వెళ్ళాలా, అసలు బాబా ఎవరు అని అనుమానాస్పదంలో ఉంటే అప్పుడు లాలా లక్ష్మీచంద్ పండుకున్నప్పుడు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి రా షిరిడీకి అని చెప్పి అతన్ని షిరిడీకి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా బుర్హాన్పూర్ మహిళకు బాబా గారు స్వప్నాలు కనిపించి అమ్మ నాకు కిచిడి కావాలంటాడు. అమ్మ నాకు కిచిడి కావాలి అంటే అప్పుడు ఆమె స్వప్నంలో కనబడి చెప్పగానే తర్వాత ఆమె భర్త షిరిడీకి వెళ్ళి 14 రోజుల పాటు షిరిడీలో ఉండి 15వ రోజు మరలా ఆ యొక్క బాబాకు కిచిడి తీసుకురంగానే అప్పుడు బాబా పరిగెత్తుని వచ్చి ఆ కిచిడి తినేసి ఆమెను సాటిస్ఫై చేస్తాడు. అంటే స్వప్న దర్శనాల ద్వారా బాబా మనల్ని ఎంచుకుంటాడు. అదేవిధంగా కెప్టెన్ హ్యాటర్తో కూడా నాకు చిక్కుడుకాయ కూర కావాలంటే ఇతను 10 రూపాయలు దక్షిణ చిక్కుడుకాయ కూర తీసుకొని బాబాకు సమర్పించిన సంగతి మనం చూసాం. ఈ విధంగా స్వప్న దర్శనాల ద్వారా కూడా బాబా అద్భుతంగా ఎంతోమందిని తనకు లాక్కోవడం జరిగింది. ఈ రకంగా కాకుండా సాక్షాత్తు భగవంతుడే బాబా దగ్గర పడిన సంఘటనలు కూడా మనం చూసాం. రేగే హైకోర్టు జడ్జి పరమ వైష్ణవ భక్తుడు శ్రీమన్నారాయణ భక్తుడు రేగే. అలాంటి శ్రీమన్నారాయణ భక్తుడైన రేగేకు బాబాగా ఒకసారి ఈ యొక్క సాక్షాత్ విష్ణుమూర్తే కలలో కనబడి ఈ యొక్క రేగేను చేపట్టుకొని స్వప్నంలో తీసుకొని వెళ్ళి బాబా దగ్గరికి చెంత చేర్చి ఈయనే నీ గురువు అని చెప్పి సాక్షాత్ విష్ణుమూర్తి రేగేను బాబా చెంతకు చేర్చి ఈయన నీ గురువు అని చెప్పి చేర్చిన సంఘటన. అంటే భగవంతుడు కూడా బాబా దగ్గరికి తీసుకొని వచ్చి ఈయన నీ గురువు అని చెప్పాడు. ఇక మన వనిలో ఉన్న ఈ యొక్క కాకాజీ వైద్య పూజారి కథ మనకు తెలుసు. మనశ్శాంతి లేకున్నప్పుడు సప్తశృంగి దేవత సాక్షాత్ అమ్మవారే చెప్తుంది. ఏమనంటే సాక్షాత్ అమ్మవారే చెప్తుంది, నువ్వు షిరిడికి వెళ్ళు నీకు మనశ్శాంతి కలుగుతుంది అంటుంది. అంటే ఆయన ఏమనుకుంటాడంటే షిరిడి అంటే ఈ యొక్క సాక్షాత్ పరమేశ్వరుడైన ఆ యొక్క శివుడు అని చెప్పి ఈ యొక్క త్రియంబకం వెళ్ళాలని చెప్పి అనుకుంటే త్రియంబకం వెళ్ళి 10 రోజులు ఉంటే మనశ్శాంతి లేనప్పుడు అప్పుడు సాక్షాత్తు అమ్మవారే డైరెక్ట్గా చెప్తుంది, నేను చెప్పింది అక్కడికి కాదు, త్రియంబకం కాదు, నేను చెప్పింది షిరిడికి, నువ్వు షిరిడికి వెళ్ళు నీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి అమ్మవారు సాక్షాత్తు కాకాజీ వైద్యాను షిరిడికి పంపించిన సందర్భాలు మనం చూసాం. అంటే ఇవన్నీ బాబా ఎన్నుకోవడం కాదా? ఇవన్నీ బాబా ఎన్నుకోవడమే, అందరినీ ఎన్నుకోవడమే. ఇది మనము బాబా గారు జీవించున్న సమయంలో అనేక మంది భక్తుల యొక్క సంఘటనలు మనం చూసాం. అదేవిధంగా బాబా గారు సమాధైన తర్వాత కూడా అద్భుతంగా ఎంతోమంది బాబాని ఎన్నుకున్నాడు, ఎంతోమంది మహాత్ములను ఎన్నుకున్నాడు, ఎంతోమందికి బాబాకు అనుభవాలు ఇచ్చాడు, ఎంతోమందికి బాబాకు ప్రత్యక్షంగా కనబడ్డాడు. కొంతమంది నమ్ముతారో నమ్మరో బాబా ప్రత్యక్షంగా చాలామంది కనబడ్డాడు. చాలామందికి అది నమ్మినా నమ్మకుండా నగ్న సత్యం. ప్రత్యక్షంగా కనబడి అనుభవం ఇచ్చి అదృశ్యమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. స్వప్నాలు కొన్ని కోట్లు ఉంటాయి, అనుభవాలు లక్షల కోట్లు ఉంటాయి. స్వప్నంలో కనపడినవి కూడా అదే, ప్రత్యక్షంగా కనపడిన సంఘటనలు కూడా కొన్ని లక్షలు ఉన్నాయి. ఇది వాస్తవము. అది వారి భక్తుల యొక్క అనుభవాలే. అది ఒకరు చెప్పేది కాదు, ఒకరు వినేది కాదు.
బివి నరసింహస్వామి ఈరోజు ఆ భారతదేశం మొత్తం కూడా సాయి తత్వాన్ని ప్రచారం చేశాడు అంటే, సాయి యొక్క నామాన్ని ప్రచారం చేశాడంటే, సాయి మహిమని ప్రచారం చేశాడంటే ఎవరు? బివి నరసింహస్వామి. బివి నరసింహస్వామి కూడా ఈ యొక్క మద్రాసులో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఒక గొప్ప అడ్వకేట్, రామాయణ భారత భాగవతాలలో ఆరితేరిన మహాత్ములు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా సనాతన ధర్మ సంప్రదాయాలకు పట్టు. అలాంటి బివి నరసింహస్వామి అక్కడ ఒక అడ్వకేట్గా చేసి, అదేవిధంగా చెన్నైలో ఒక చైర్మన్ పోస్టులో చేసి, తర్వాత కొన్ని పరిస్థితులలో, ప్రమాద పరిస్థితులలో కుటుంబ సభ్యులు చనిపోయిన తర్వాత ఆధ్యాత్మిక చింతనలో పడి అసలు భగవంతుడు ఎవరు, గురువు ఎవరు అనే చింతనలో ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళి, ఆ సందర్భంలో మొట్టమొదట ఇక నెల్లూరు ప్రాంతమే అనుకుంటా సొరకాయల స్వామి దగ్గరికి వెళ్తాడు. ఆ సొరకాయల స్వామి దగ్గరికి వెళ్ళి కొంతకాలం ఆయన దగ్గర సేవ చేస్తాడు, కానీ తృప్తి లేదు. తర్వాత శృంగేరికి వెళ్తాడు. శృంగేరికి వెళ్ళి శృంగేరి పీఠాధిపతి దగ్గర 4 సంవత్సరాలు ఉంటాడు. 4 సంవత్సరాల నుండి శృంగేరిలో సేవ చేస్తాడు. శృంగేరిలో సేవ చేసినా కూడా అతనికి అనుభవం రాలేదు. తర్వాత రమణ మహర్షి దగ్గరికి వెళ్తాడు. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి 4 సంవత్సరాలు రమణ మహర్షి దగ్గర ఉండి, రమణ మహర్షి యొక్క మహత్యాలు మహిమలు కూడా పుస్తకాలు వ్రాసి ప్రపంచానికి కూడా తెలియజేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే బివి నరసింహస్వామి రమణ మహర్షి గురించి. ఆ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు రమణ మహర్షి శైలతో చెప్తాడు, నేను కాదు గురువు, నీ గురువు ఉత్తరాదిన ఉన్నాడు అని చెప్తాడు. నీ గురువు ఉత్తరాదిన ఉన్నాడని చెప్తాడు బివి నరసింహస్వామికి. అప్పుడు ఉత్తరాది అంటే ఇక మరలా బివి నరసింహస్వామి యొక్క సిద్ధరూఢ స్వామి కర్ణాటక వెళ్తాడు. అక్కడ తృప్తి లేదు. ఆ తర్వాత తిరిగి పూనాకు పండరీపురం వెళ్తాడు. పండరీపురం వెళ్ళి అక్కడ ఒక మహాతల్లి, ఒక గొప్ప యొక్క సన్యాసి అయిన బాపుమా దగ్గరికి వెళ్తాడు. బాపుమా దగ్గరికి వెళ్ళి ఎవరమ్మా నా గురువు అంటే రా అని చెప్పి ఆ రోజు చిత్రావతిని దగ్గరికి తీసుకెళ్తుంది ఆమె. చిత్రావతిని దగ్గర తీసుకెళ్తే అక్కడ నాకు ఆకలి అవుతుందమ్మా అంటాడు బివి నరసింహస్వామి. ఆకలి అయితే ఉండు నాయన, నీకు ఆహారం వస్తుంది అంటాడు. అనగానే అన్న 5 నిమిషాలలో బ్రహ్మాండమైన ఆహార పదార్థాలను చెంతకు వస్తాయి. కడుపు నిండా తింటాడు. తిన్న తర్వాత ఎవరు స్వామి, ఎవరమ్మా ఆ యొక్క పదార్థాలు తెచ్చిందంటే, ఎవరో కాదు నాయన, సాక్షాత్తు విఠలుడే, పండరీనాథుడే నీకు పదార్థాలు తెచ్చిచ్చినాడు అంటాడు. అబ్బా, పండరీనాథుడే తెచ్చిచ్చాడా అని బాపు మా దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత నారాయణ మహారాజు దత్తపీఠం దగ్గర నారాయణ మహారాజు దగ్గరికి వెళ్తాడు. దత్తాత్రేయ యొక్క స్వరూపం. వెళ్ళి మీరే నా గురువు అంటాడు. నేను కాదు మీ గురువు, నీకు ఉత్తరాదిన ఉన్నాడు అంటాడు. అయితే నువ్వు గురువా కాదా అని చెప్పి పరీక్ష చేయాలంటే నీ దగ్గర కూడా పిచ్చుక ఉంది, ఆ పిచ్చుక నా తల మీద వాలితే నువ్వు గురువు, లేదంటే గురువు కాదని చెప్పి అప్పుడు బివి నరసింహస్వామి అనుకుంటాడు. అనుకోగానే ఒక పిచ్చుక వచ్చి తన మీద రాగానే ఓహో ఈయన నిజమైన గురువు అని చెప్పి భావించి తర్వాత అక్కడి నుంచి మెహర్ బాబా దగ్గరికి వెళ్తాడు. మెహర్ బాబా దగ్గరికి వెళ్ళి మెహర్ బాబా దగ్గర అక్కడ శిష్యర్కం చేసిన తర్వాత ఆయన కూడా నీ గురువు నేను కాదు, ముందుకు వెళ్ళిపో అంటాడు. ఆఖరకు ఉపాసని శాస్త్రి దగ్గరికి వస్తాడు 1927 ఎప్పుడు. ఉపాసని శాస్త్రి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఉపాసని శాస్త్రి చెప్తాడు, అయ్యా బాబా గారు సమాధి చెందారని. ఎప్పుడైతే బాబా గారు సమాధి చెందారని చెప్పి మాట వినడో ఈ గుండెలో దడ పుట్టింది. ఓహో, అసలైన గురువు యొక్క చనిపోయాడా అని బాధపడి ఇక నేను దేనికోసం ఈ యొక్క ఆరాటము పోరాటము తిరిగి నేను మళ్ళా మద్రాసు వెళ్ళిపోతానని చెప్పి అంటే, కొద్దిసేపు ఆగునాయన అంటే ఆ లోపల ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చి భోజనం చేస్తుంటాడు పల్లెల్లో. అప్పుడు ఉపాసని శాస్త్రి చెప్తాడు, పోయి ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడి దగ్గరికి వెళ్ళి నువ్వు భోజనం చేయమంటాడు. భోజనం చేయమంటే సరే చెప్పాడు కదా మహాత్ముడు, వినాలి కదా, వెళ్ళి భోజనం చేశాడు. ఆయన భోజనం చేసి కుష్టి వ్యాధిగ్రస్తుడు మాయమైపోయాడు. ఎవరయ్యా అంటే ఆయనే బాబా. ఆయనే బాబా. నువ్వు మరణించాడని చెప్పి బాధపడ్డావు కదా, బాబా లేడని బాధపడ్డావు కదా, బాబా సమాధానాన్ని బాధపడ్డాడు కదా, అదిగో సాక్షాత్తు బాబానే వచ్చి నీతో భోజనం చేసిపోయాడే, ఆయనయ్యా బాబా అంటాడు. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి ఆ గుడికి వెళ్ళి అప్పుడు అబ్దుల్లా ఇసురుతూ ఉంటాడు యొక్క సమాధిని. ఇసురుతూ ఉంటే ఆ సమాధి దగ్గర దండం పెట్టుకుంటే అప్పుడు ఆయనకు ఆత్మజ్ఞానం కలిగి అద్భుతమైన అనుభూతి కలిగి మమేక్యం చెంది ఒక ఆత్మజ్యోతి ఆయనలో వచ్చి ఒక అద్భుతమైన శక్తి కలిగి ఇంకా అప్పుడు బాబా యొక్క తత్వంలో తన జీవితం మొత్తం త్యాగం చేసి ఉత్తర భారతదేశం కావచ్చు, దక్షిణ భారతదేశం కావచ్చు, అదేవిధంగా మొత్తం భారతదేశం అంతా కూడా తనకు అవకాశం ఉంటుంది. రైల్లో పోయాడు, ఎద్దుల బండిలో పోయాడు, గుర్ర బండిలో పోయాడు, బస్సులలో పోయాడు. తిరగని చోటు లేదు, తిరగని ప్రాంతం లేదు, తిరగని పట్టణం లేదు, తిరగని పల్లె లేదు. తిరిగి ఈరోజు అఖిల భారతదేశం అంతా కూడా షిరిడి సాయి యొక్క అద్భుతమైన ప్రవచనాన్ని తత్వాన్ని ప్రచారం చేసి అఖిల భారతీయ యొక్క షిరిడి సాయి సేవా సమాధిని ఏర్పాటు చేసి ఈరోజు చెన్నైలో ఏర్పాటు చేసి ప్రపంచమంతా కూడా షిరిడి యొక్క తత్వాన్ని ప్రచారం చేసింది ఎవరయ్యా అంటే బివి నరసింహస్వామి. అది బాబా ఎన్నుకోవడం అంటే. సార్ టైం ఉందని అయిపోతుంది చెప్పండి.
5 minutes ఉందే అది పివి నరసింహస్వామి. ఇక ఎక్కిరాల భరద్వాజ గారు మనందరికీ ఈ ప్రాంతంలో విద్యానగర్లో ఇంగ్లీష్ లెక్చరర్గా చేసి ప్రాంతానికే గురువు, ఈ ప్రాంతం కాదు ఈ ఆంధ్ర రాష్ట్రానికే గురువు ఎక్కిరాల భరద్వాజ గారు. ఎక్కిరాల భరద్వాజ గారి యొక్క సాయి తత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఎక్కిరాల భరద్వాజ గారు రుణపడి ఉన్నాం. ఎందుకంటే బాబా తత్వాన్ని ప్రచారం చేసింది ఆయన, బాబా గురించి చెప్పింది ఆయన. అద్భుతమైన గురు చరిత్ర కానీ, షిరిడి సాయి జీవి చరిత్ర కానీ, లీలామృతం కానీ, అదేవిధంగా అద్భుతమైన గ్రంథాలు, నందదీపం కానీ ఎన్నో పుస్తకాలు రాసి అసలు బాబాను పరిచయం చేసి బాబా అనుభవాలను మనకు కలిగించి అసలు బాబా ఎవరు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికంతా చెప్పింది ఎవరు అంటే ఎక్కిరాల భరద్వాజ గారు. ఆ ఎక్కిరాల భరద్వాజ గారు కూడా షిరిడికి వెళ్ళినప్పుడు ఒకసారి 1955లో వాళ్ళ అన్న కొడుకు ఉపనయనం జరుగుతుంటే వాళ్ళ అన్న కొడుకు చనిపోతాడు. చనిపోయినప్పుడు బాధపడుతూ ఉంటే వాళ్ళ అన్న షిరిడికి తీసుకెళ్తాడు. షిరిడికి తీసుకెళ్తే అప్పుడు షిరిడీలో బాబా ఎవరయ్యా అంటే బాబా సమాధి చెందిన అని చెప్పడం జరిగింది. మరి సమాధి చెందిన బాబా నేనే దర్శనం చేసుకోమంటావు? సమాధి లోపల బాబా శవం ఉంటుంది, శవం కుళ్ళిపోయి ఉంటుంది, వాసన పడుతుంది, ఆ వాసన పడ్డ శవాన్ని నేనే దర్శనం చేసుకోవాలంటాడు ఎక్కిరాల భరద్వాజ. అని మరలా మరుసటి రోజు ఎందుకో ఆ కాళ్ళు అలా లాగినాయి. ఎలా లాగాయి? బాబా లాగేశాడు. బాబా లాగేసి బాబాను చూశాడు, ఇంకంతే తన్మయత్వం చెందాడు. చూసిన తర్వాత 5 గంటల తర్వాత వాళ్ళన్న వచ్చాడు. వాళ్ళన్న వచ్చి భుజం తట్టాడు, ఏంట్రా ఏంది ఇంతసేపు అని. అప్పటికి టైం చూస్తే బాబాను చూడడం మొదలుపెట్టి 5 గంటలు అయింది. 5 గంటలు తన్మయత్వం చేశాడు బాబాతోటి. అయిపోయాయి. ఇక అంతటితోటి ఇంకా ఎక్కిరాల భరద్వాజ గురుచరిత్ర పాలన చేయగానే బాబా గారు స్వప్నాలు కనిపించి నేనే నీ గురువు అని చెప్పి కౌగలించుకున్నాడు. ఆ కౌగలి అయిపోయాయి. ఈ రోజు వరకు ఈ యొక్క సాయితత్వం ఎంతవరకు జరిగిందంటే అద్భుతంగా జరిగిపోయింది. అప్పుడే ఎక్కిరాల భరద్వాజ గారు షిరిడికి వెళ్ళి ఎంతోమందిని కలిశాడు, శివనేశ్వర స్వామిని, ఎంతోమంది భక్తులు కలిసి ఎన్నో అనుభవాలు వ్రాయడం జరిగింది. ఒకసారి శివనేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాడు. శివనేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే శివనేశ్వర స్వామి చెప్పాడు, నాకు ఒక మంచి అనుభవం కలిగింది భరద్వాజ అన్నాడు. ఏమిటి అంటే, నీవు రాసిన పుస్తకాన్ని నేను ద్వారకామాయిలో కూర్చొని పారాయణం చేస్తున్నాను. పారాయణం చేస్తూ ఉంటే ఒక బూటు షూట్ వేసుకొని ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి లోపలికి వచ్చి నేను చెప్పాను బూటు ఇప్పవయ్యా అన్నాను. ఆ బూటు సరే ఇప్పాడు, లోపలికి వచ్చాడు. బాబాను దండం పెట్టుకోమని చెప్పాను, దండం పెట్టుకోలేదా? నువ్వేం చేస్తున్నావు నన్ను అడిగాడు. నేను ఎక్కిరాల భరద్వాజ రాసిన పుస్తకాన్ని పారాయణం చేస్తున్నానని చెప్పాను. చెప్తే ఆయన బూటు షూట్ వేసుకున్న ఆయన భరద్వాజ పుస్తకం పారాయణం చేసి నీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పి బయటికి వెళ్ళి మాయమైపోయాడాయా అన్నాడు. ఎవరు? బాబానే డైరెక్ట్గా చెప్పేశాడు. ఎవరికి? శివనేశ్వర స్వామికి. ఎక్కిరాల భరద్వాజ పుస్తకం పారాయణం చెయ్యి, నీకు మంచి జరుగుతుంది. ఇంతకన్నా ఎవరు చెప్తారండి? ఇక సాక్షాత్ బాబా గారే చెప్పడం జరిగింది. ఇక శివనేశ్వర స్వామి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన అద్భుతమైన శక్తి కలిగిన వాడు. షిరిడిలో వారి యొక్క సమాధి కూడా ఉంది. ఒకసారి ద్వారకామాయిలో ఈ యొక్క చావిడిలో శివనేశ్వర స్వామి ఒక ఊదిగడ్డలు ప్యాకెట్ పట్టుకుని ఉన్నాడు. ఊదిగడ్డలు ప్యాకెట్ పెట్టుకుని మనలాంటి భక్తులు శివనేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారు. శివనేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి శివనేశ్వర స్వామితోటి బాబా సర్వంతర్యామి అని అడిగారు. సర్వంతర్యామి. అయితే ఈ ఊదిగడ్డల ప్యాకెట్లో ఉన్నాడు చూపండి. ఇట్లా కొట్టారు నేల మీద. టక్కని ఊదిగడ్డల ప్యాకెట్లోంచి బాబా విగ్రహం బయటకు వచ్చిందండి. ఊదిగడ్డల ప్యాకెట్లోంచి బాబా విగ్రహం బయటకు వచ్చేసింది. అది బాబా సర్వంతర్యామి అంటే. అది శివనేశ్వర స్వామి అంటే. బాబా సమాధి తర్వాత ఎన్నుకున్న మహాత్ములు వీళ్ళందరూ కూడా. బాపట్ల హనుమంతరావు గారు, ఆయన గుడ్డివాడు, కళ్ళు లేవు. బాబా కనబడి స్వప్నంలో 27 పద్యాలు రాయమన్నాడు. స్వామి నాకు కళ్ళు లేవు, నేనెలా రాయాలంటాడు. ఏం పర్వాలేదు రాయన్నాడు. వెంటనే ఆయనకు పోయిన కళ్ళు తిరిగి వచ్చాయి బాపట్ల హనుమంతరావు గారికి. 27 పద్యాలు రాశాడు. తర్వాత బాపట్ల పార్థసారథి గారు వారంతా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇక మహాభాష్యం రంగాచార్యులు గారు, మహాభాష్యం రంగాచార్యులు కొన్ని 100 మందిరాలు ప్రతిష్ఠ చేశారు. ఆయన వయసు 82 సంవత్సరాల వయసులో హర్యానాలో ఒక బాబా మందిరం ప్రతిష్ఠ చేయాల్సి వచ్చింది. హర్యానాలో బాబా మందిరం ప్రతిష్ఠ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆయనకి 82 సంవత్సరాల వయసు, ఈ వయసులో నువ్వు హర్యానాకి ఏం పోతావు, ఏం అక్కడ ప్రతిష్ఠ చేస్తావు, నీకు ఆరోగ్యం బాగలేదు, ఇంట్లో కూర్చోమన్నారు. అనగానే కోయవాడు వచ్చాడు. కోయవాడు వస్తే ఈయనేమనుకున్నాడు అంటే డబ్బుల కోసం వచ్చాడని చెప్పని ఒక 5 రూపాయలు అయిపోయాడు. అయ్యా నేను డబ్బుల కోసం రాలేదు, బాబా నాకు కలలో కనబడి నీ దగ్గరికి వెళ్ళమని హర్యానాకు నిన్ను ప్రతిష్ఠ చేయమని చెప్పాడు. నీకు 110 సంవత్సరాలు జీవితం ఉంది, లైఫ్ ఉంది, కాబట్టి నువ్వు ప్రతిష్టకు వెళ్ళు అని చెప్పి బాబా గారే ఆ మహాభాష్యం రంగాచార్యులతోటి పంపించి ప్రతిష్ఠ చేయించాడు.
అదే మహాభాష్యం రంగాచార్యులు ఒకసారి దత్త వైభవం పుస్తకం రాయాలనుకున్నాడు. దత్త వైభవం బుక్కు, దత్త వైభవం పుస్తకం రాయాలని చెప్పి అనుకున్నప్పుడు ఆయన ఎంత రాసినా కూడా ఆయన ఆలోచనలు పనిచేయలేదు. ఆలోచనలు పనిచేయనప్పుడు బాబాని ప్రార్థించి కూర్చున్నాడు. నమ్మకపోండి 30 రోజుల పాటు ప్రతిరోజు రాత్రి 10 గంటలకు కుర్చీలో ఆయనకు ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి కూర్చునేవాడంట. కుర్చీలో ఆయనకు ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి కూర్చొని, ఆయన దత్తాత్రేయుడు అనుకోవచ్చు, బాబా అనుకోవచ్చు, లేకుంటే ఇంకెవరైనా అనుకోవచ్చు, తెల్లవారుదానం 3 గంటల వరకు 30 రోజుల పాటు ఆయనకు చెప్పి పుస్తకం రాయించాడు మహాభాష్యం రంగాచార్యులతోటి. 30 రోజులు సాక్షాత్ బాబా ఎదురుగా కూర్చొని దత్త వైభవం పుస్తకం మహాభాష్యం రంగాచార్యులతో రాయించాడు. అది కదా బాబా ఎన్నుకోవడం అంటే. ఇక మాతాజీ తల్లి, ఇక మాతాజీ మహాభక్తురాలు. మాతాజీ ఒకసారి మాతాజీ పూజ చేసుకుంటుంది, ధ్యానం చేసుకుంటుంది. ఆయన భర్త శేషగిరిరావు పేపర్ చదువుతున్నాడు. పేపర్ చదివితే ఏమైనా కాఫీ తీసుకురా అన్నాడు. పాపమే పూజ చేసుకుంటుంది, ఆయనేమో నాకు కాఫీ తీసుకురా అన్నాడు. ఎవరు తీసుకురావాలి కాఫీ? పూజ మానుకొని తీసుకురావాలా ఏంటి? సరే వెంటనే కాఫీ తెచ్చింది, తాగిండు, అయిపోయింది. మరలా రెండోసారి కాఫీ తెచ్చింది. కాఫీ తీసుకొస్తే, ఒకసారి కాఫీ తెచ్చావు కదా, రెండోసారి ఎందుకు కాఫీ తెచ్చావు అన్నాడు. అంటే నేను కాదే నీ కాఫీ తెచ్చింది, నేను ఎప్పుడు కాఫీ తెచ్చాను అని మాతాజీ అనేది. అంటే ఎవరు కాఫీ తెచ్చింది? బాబా గారు. మాతాజీ పూజ చేసుకుంటూ ఉంటే, ఆమె ఎంత భక్తురాలో చూడండి. మాతాజీ కృష్ణాజీ పూజ చేసుకుంటూ ఉంటే ఆమెను పూజను ఎందుకు డిస్టర్బ్ చేయాలని బాబా గారే ఆమె రూపంలో వెళ్ళి భర్తకు కాఫీ ఇచ్చారండి. ఇక వేమూరి వెంకటేశ్వరరావు గారు ఒక కోర్టులో కేసు ఉంటే బాబా గారే స్వయంగా వెళ్ళి వేరే రూపంలో ఆ కోర్టులో కేసు విచారించి వేమూరి వెంకటేశ్వరరావును కాపాడడం జరిగింది. ఇక పూలమ్మ, చుండూరు కామేశ్వరమ్మ, ఆమె పూలమ్మ ఎందుకు వచ్చిందంటే పూలు పట్టుకొని బాబాని ప్రార్థిస్తుంది. మనం పూలు కొనుక్కోవాలి, మళ్ళీ 50 రూపాయలు 100 రూపాయలు ఆమె కొనుక్కోవాల్సిన పని లేదు. ఇలా చేపెట్టుకొని సాయిరామ్ అంటే పూలు వస్తాయి చేతిలోకి, సాయిరామ్ అంటే చేతిలో పూలు వస్తాయి. అందుకని ఆమె పూలమ్మ అన్నారు. ఇట్లా పూలేసి స్వామికి నమస్కారం చేసి పూజ చేసేది. ఒకసారి కాశీ వెళ్ళాలనుకున్నది ఆమె. వారి బంధువులు వచ్చి కాశీకి రామ్మా, అక్కడికి వెళ్ళి గంగలో స్నానం చేద్దాం అనుకున్నారు. పాప ఆమె దగ్గర డబ్బులు లేవు కూడా. బాబా పట్టణం దగ్గరికి వెళ్ళింది, కళ్ళతో ఏడ్చింది. బాబా అందరు కాశీకి రమ్మంటున్నారు, కానీ నా దగ్గర డబ్బులు లేవే అని బాబా దగ్గర కళ్ళనీళ్ళు పెట్టుకోగానే బాబా యొక్క పాదాల నుంచి జట గంగ రాలింది. ఇట్లా గంగ రాలిందండి. ఆ గంగా నీళ్ళు ఇట్లా తీసుకొని నెత్తి మీద చేసుకుంది. అది కదా భక్తి అంటే, అది కదా ఎన్నుకోవడం అంటే. తర్వాత ఆమె ఒకసారి ఈ యొక్క జిల్లెలమూడి అమ్మవారి దగ్గరికి వెళ్తే, ఆ జిల్లెలమూడి అమ్మవారి దగ్గర నుంచి బయలుదేరి జీపులో ఈ యొక్క జమ్ముల చెరువు దాకా వస్తుంది. అక్కడి నుంచి ఏదైనా వెహికల్లో ఆమె బాపట్ల వెళ్ళాలని చెప్పి అనుకుంటే అప్పుడు దొంగలు వస్తారు, 5 దొంగలు. ఆమె అనుభవాలు ఇవన్నీ. అప్పుడు ఒక జట్కా వేసుకొని ఒక ఫకీర్ వస్తాడు. జట్కా వేసుకొని ఫకీర్ వచ్చి వాళ్ళని తరిమేసి ఆమెను జట్కాలో కూర్చోబెట్టుకొని బాపట్ల దాకా తీసుకెళ్ళి మాయమైపోతాడండి. ఇది ఈ మధ్య జరిగిన కథలే, ఎప్పుడో బాబా గారు జీవించినప్పుడు కథలు కాదు. ఇక ఏంటి, బాబా గారే జట్కాలో ఆమెను జమ్ముల చెరువు నుంచి బాపట్ల దాకా తీసుకెళ్తాడు. ఇది కదా బాబా లీలలంటే, ఇవి కదా బాబా ఎన్నుకోవడం అంటే. ఏంటి, ఈ రకంగా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా ఎంతమంది భక్తులు, ఎన్ని అనుభవాలు, ఇలాంటి అనుభవాలు ఉన్న వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి అనుభవాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, వీళ్ళంతా కూడా బాబా ఎన్నుకోవడమే. కాబట్టి మనమంతా కూడా బాబాతో ఎన్నికబడిన వాళ్ళమే. 7 సముద్రాలు దూరం ఉన్నప్పుడు కూడా మమ్మల్ని లాగి ఎన్నుకొని మనకు అనుభవాలు ఇచ్చి బాబా తత్వాన్ని తీసుకెళ్తాడు. అదే సాయి తత్వం, అదే సాయి. జై సాయిరామ్. సాయిరామ్ అండి.